హాయ్ అండి. నాటుకోళ్ళు ఈ ఎండాకాలంలో భలే హీటు అవుతుందండి. ఇది సమ్మర్ కదా, మే నెల. ఈ నెలలో గుడ్డు పెడితే కోడి ఒక 5-6 రోజులకే గుడ్డు చెడిపోతుందండి. గుడ్డు చెడిపోతుంది. ఆ గుడ్డుని ఎలా కాపాడుకోవాలంటే సన్న ఫార్మర్, సన్న 50-60 సాకే ఫార్మరు, ఫ్రిడ్జ్ లేకుండా కానీ ఫ్రిడ్జ్ వాళ్ళు అయితే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలంటే నేను చెప్తా ఇప్పుడు. అలా పెట్టుకొని ట్రై చేసి చూడండి. గుడ్లో కాదు మీకు చెడిపోవాలని. నాకైతే ఇంతవరకు నేను అలా ట్రై చేశానండి, చెడిపోతలేవు. ఎలా ట్రై చేశానంటే ఇది చూడండి. ఒక కుండ తీసుకొని ఆ కుండ చుట్టూ ఇలాంటి దుప్పటండి, రగ్గు అంటమ్మా, రగ్గు బాగా 2 మడతలు వేసి గర్ర చుట్టి కట్టాలండి. కట్టి దానికి ఓ ఉట్టిలాగా చేసి పైన పెట్టినామండి. పైన పెట్టి దీనికి రోజు 1 లీటర్ అన్ని నీళ్ళు గర్రన పోసి దుప్పటి తడుపుతా. ఈ దుప్పటంతా తడిపిడిస్తే కుండ చల్లగా అవుతుందండి. చల్లగా అవుతుంది. గుడ్డు అనేది దీంట్లో ఉంటుందండి. గుడ్డు నీళ్ళ పెడతా. గుడ్లు కుండలో చూడండి. ఇంకా గుడ్డు చూడండి, చల్లగా చూడండి. కూలింగ్ గుడ్డు చల్లగా ఉంది. ఇలా నేను 2 years నుంచి ఇలానే ట్రై చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి చల్లగా ఉన్న లోపల కూడా చల్లగా. గుడ్డుకి ఎక్కువ వేడి కాదండి. గుడ్డు ఒక వారం దాకా అయినా కాపాడుకోవచ్చు గుడ్డుని. ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒకవేళ పెట్టుకోండి, నచ్చకపోతే తీసేయండి. ఇదైతే నాకైతే బాగా పని చేస్తుంది. నేను దీన్నే ట్రై చేస్తున్నా, వాడుకుంటున్నా. అవే గుడ్లేనండి ఇలా పొదగబెట్టిన కోళ్ళని. దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, ఇంట్లో ఒకటి ఉంది. ఇవన్నీ అలానే గుడ్లు పెడతాను. దాంట్లోనే పెట్టి రోజుకి ఒక లోట నీళ్ళు పోస్తాండి. దాన్ని కర్రను దాంట్లో మళ్ళీ లోపల పోసారు, లోపల కాదు, బయట చెంప దుప్పటి మీద పోయాలండి. పోస్తే చల్లగా ఉంటుంది. గుడ్డు కూడా లోపల చల్లగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.